హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి చూడండి, జాలీ సెట్ సీడ్ బీట్స్తో చేశాను. 2 కలర్స్తో అండి. కిందికి వచ్చేసరికి బిగ్ సైజ్ హ్యాంగింగ్స్ ఉంటాయి. చూడండి, మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. సీడ్ బీట్స్ ఆరెంజ్ కలర్, పింక్ కలర్ సీడ్ బీట్స్, గోల్డ్ కలర్ సీడ్ బీట్స్ అండి. ఇవి వచ్చేసి లాంగ్ బీట్స్ గోల్డ్. ఓకే, బిగ్ సైజ్ నీడిల్ ఇంకా థ్రెడ్, బిగ్ సైజ్ గోల్డ్ బీడ్స్ కూడా. చూడండి, ఫస్ట్ మనము 10 గోల్డ్ బీడ్స్ తీసుకొని స్టార్టింగ్ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 25 ఆర్ 30 బీడ్స్ తీసుకోవాలి. మనకి నెక్కి సరిపోయేంత ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. తర్వాత గోల్డ్ పింక్ బీడ్స్ తీసుకొని నీడిల్ని ఫస్ట్ గోల్డ్ బీడ్లో నుంచి బయటికి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, పింక్ 5, గోల్డ్ బీడ్ 5 వేసుకున్న తర్వాత లాంగ్ బీడ్ వేసుకొని ఒక గోల్డ్ కలర్ సీడ్ బీడ్ వేసుకోవాలి. చూడండి, వేసుకున్న తర్వాత కింద గోల్డ్ బీడ్ వదిలేసి సీడ్ బీడ్ పైన లాంగ్ బీడ్ ఉంది కదండి, నీడిల్ని ఓన్లీ లాంగ్ బీడ్లో నుంచి పైకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ 5 సీడ్ బీడ్స్, ఒక బిగ్ సైజ్ గోల్డ్ బీడ్, ఇంకా పింక్ కలర్ 5 సీడ్ బీడ్స్ వేసుకోవాలి. ఓకే, పింక్ కలర్ 5 సీడ్ బీడ్స్ వేసుకొని పైన మనం 4 వేసాం కదా పింక్ గోల్డ్, అవి ఆ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. ఓకే, ఇలా వస్తుందండి. గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు పైన వచ్చేసరికి మనం 4 ఆరెంజ్ కలర్ సీడ్ బీడ్ వేసుకోవాలండి. 5 కాదు, 4 వేసుకోవాలి. ఎందుకంటే రౌండ్ నెక్ రావాలి కాబట్టి 4 వేసుకోవాలి. చూడండి, 4 సీడ్ బీడ్స్ వేసాను ఆరెంజ్ కలర్. తర్వాత 5 పింక్ కలర్. చూడండి, గోల్డ్ పింక్ వేసి స్టార్టింగ్ ఎలా చేసామో గోల్డ్ బీడ్ల నుంచి అలా చేసిన తర్వాత 5 సీడ్ బీడ్స్ తీసుకొని పింక్ కలర్ మిడిల్లో గోల్డ్ బీడ్ ఉంది కదా బిగ్ సైజ్, ఆ బిగ్ సైజ్ గోల్డ్ బీడ్లో నుంచి నీటిని బయటకు తీసుకోవాలి. బయటకు తీసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ బీడ్ 5 సీడ్ బీడ్స్ లాంగ్ బీడ్ అది తీసుకొని పైకి తీసుకోవాలండి. నీడిల్ని పైకి తీసుకున్న తర్వాత మళ్ళీ 5 ఆరెంజ్ కలర్, ఒక బిగ్ సైజ్ గోల్డ్ బీడ్ అండ్ 5 పింక్ కలర్ తీసుకొని గోల్డ్ బీడ్లో నుంచి బయటికి తీసుకుంటే డిజైన్ ఇలా వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ ఎంతవరకు ఎంత కావాలో అంత తీసుకొని కంటిన్యూ చేయాలండి. చూడండి, ఇంతవరకు నేను తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు పైన కదా 4 సీడ్ బీడ్స్ ఆరెంజ్ కలర్, తర్వాత ఒక గోల్డ్ పింక్ సీడ్ బీడ్స్ తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని బయటకు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పింక్ కలర్ సీడ్ బీడ్స్ 5 వేసుకోవాలి. తర్వాత మిడిల్ బిగ్ సైజ్ బీడ్లో నుంచి బయటకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆరెంజ్ కలర్ 5 సీడ్ బీడ్స్, ఒక లాంగ్ బీడ్ అండ్ ఒక గోల్డ్ బీడ్ సీడ్ బీడ్ వేసుకోవాలి. తర్వాత సీడ్ బీడ్ వదిలేసి లాంగ్ బీడ్లో నుంచి నీడిల్ని పైకి అనుకొని ఆరెంజ్ కలర్ బిగ్ సైజ్ గోల్డ్ బీడ్ అండ్ పింక్ కలర్ సీడ్ బీడ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గోల్డ్ బీడ్ ఉంది కదండి, అందులో నుంచి తీసుకుంటే డిజైన్ అంతా రెడీ అయిపోతుంది. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడైతే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. ఓకేనా, ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, స్టార్టింగ్ వేసాం కదా నాట్, అట్లా నాట్ వేసేసుకొని నీడిల్ని కొద్దిగా లోపలికి అనుకొని కట్ చేసుకోవాలండి. ఎక్కడ నాట్ వేస్తే అక్కడ కట్ చేయొద్దు, వైర్ కాబట్టి కొద్దిగా లూజ్ అవుతుంది. కొద్దిగా నీడిల్ని చూడండి, నాట్ వేసుకున్న తర్వాత నీడిల్ని కిందికి అనుకొని కట్ చేసుకోవాలి. వైర్ కిందికి అనుకొని కట్ చేసుకుంటే నెక్స్ట్ సైడ్ అంతా రెడీ అయిపోతుందండి. చాలా బాగా వస్తుందండి. నేను
ఇలా ట్రై చేశాను. ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడైతే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.